వేణుగోపాల్ రెడ్డి గారు, సార్ సార్ ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తున్నారు ఇట్లా ఈ రకమైనటువంటి ఈ రకంగా విమర్శలు వచ్చాయి. బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ రెండు కుమ్మక్కైనాయి, ఈ రకమైనటువంటి ధోరణి ఇట్లా వ్యవహారం ఇట్లా అనిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. నిజానికి ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. లక్ష్మణ్ గారు ఇందాక చెప్పినట్టుగా ఒక్కళ్ళ మీద కూడా కేసు నమోదు చేయలేదు ఇంతవరకు. పైగా ఇందాక లక్ష్మణ్ గారే చెప్పినట్టుగా అయ్యా నువ్వు రా అసెంబ్లీకి అని చెప్పి ఆయన బతునాడుతున్నారు. మెడికల్ విషయంలో మాట్లాడమని బతునాడుతున్నారు. ఇవన్నీ చూస్తే ఈ రెండు పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఇటు కాంగ్రెస్కి లేదు, యాక్షన్ తీసుకుంటారనే భయం బీఆర్ఎస్ కూడా లేదు. వీళ్ళిద్దరూ కలిసి బీజేపీని అటాక్ చేసే ఉద్దేశంలో ఉన్నారా అనే అభిప్రాయం మీకు ఏమైనా కలుగుతుందా? వాస్తవంగా ఖచ్చితంగా కలుగుతుంది. అయితే లక్ష్మణ్ గారు చాలా విషయాలు క్లుప్తంగా అంటే వివరంగా చెప్పారు. వారు చెప్పిన విషయాల జోలికి పోను, స్పష్టంగా చెప్పారు, అర్థవంతంగా కూడా చెప్పారు వారు. నేను ముందు ఈ గోదావరి చెప్పి నేను కృష్ణా చెప్తా. ఒకటే 2-3 విషయాలు జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఒకటి కొన్ని రోజులు మనకు తెలంగాణను నిజాం చెరబట్టిండు, ఆ తర్వాత ఆంధ్ర పెత్తందారులు చెరబట్టిన తెలంగాణ ఉద్యమంలో మనోళ్ళు చెప్పినది కేసీఆర్ వీళ్ళందరూ. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాడలేదు. మూడవది 10 సంవత్సరాలు కేసీఆర్ చెరలో ఉన్నది, తెలంగాణను అప్పలపాలు చేసి సర్వనాశనం చేసింది, దాన్ని చెరబట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెరలో ఉన్నది తెలంగాణ. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి ఫార్మసీ భూములు మేము వస్తే కంప్లీట్ రిటర్న్ తీసుకుంటామని చెప్పినోడు, రాగానే కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక చెప్పినోడు, ఢిల్లీకి పోయి సోనియా గాంధీని కలిసి రాగానే ఫార్మా భూములకు అట్లే ఉంచుతాం తీసుకోమని చెప్పాడు. అంటే ఏంది? కేంద్రానికి ప్యాకేజ్ ఇవ్వాలి, ఎలక్షన్స్ కు ప్యాకేజ్ ఇవ్వాలి. జాతీయవాద ప్రముఖులతో తొలిసారి తెలుగు నేలపై కాన్క్లేవ్లకు శ్రీకారం చుట్టిన నేషనలిస్ట్ ఇప్పుడు ఎన్హెచ్ టాక్స్ పేరిట మీ ముందుకు వస్తోంది. ఇండియా టు భారత్ శీర్షికతో 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఒక వినూత్న సిరీస్ మీకోసం. 2014 నరేంద్ర మోదీ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా వచ్చిన సాంస్కృతిక చైతన్యంపై, సామాజిక మార్పులపై మొదటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విభిన్న రంగాల్లోని ప్రముఖులతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయండి. తేదీ 16 ఫిబ్రవరి 2024. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. వేదిక కత్రియా హోటల్, రాజ్భవన్ రోడ్, హైదరాబాద్. అదేవిధంగా మేము భూములు సర్వీస్ చేస్తామని చెప్పి ఇవాళ దాన్ని పక్కకు పెట్టేసి ఇట్లా ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కొన్ని అంశాలలో కూడా వాళ్ళు వెనకపోతుంది. అయితే దీనికి కారణం ఏంది అనేది నేను ఏం చెప్తున్నా అంటే, ఇవాళ ఫస్ట్ గోదావరి కనుక మనం తీసుకునేదంటే, నవంబర్ 2వ తారీఖు నాడు ఇదే రేవంత్ రెడ్డి రాహుల్ తీసుకొని పోయి ఆ రోజు ప్రాజెక్ట్ మీద మాట్లాడి, ఏది ఎన్నికలు కాలే, ఇంకా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ముందు మేము మాట్లాడినా వాళ్ళు మాట్లాడారు. SRSP మీద నేను ఇదే మన శ్రీశైలం మీద నేను కాళేశ్వరం మీద మొదటి నుంచి చెప్తున్నా, అది పనికిరాని ప్రాజెక్ట్. కేసీఆర్ చేసే తప్పులు చేసిండు, దానిలో నష్టాలు జరిగినాయి, ఆ ప్రాజెక్టు పనికి రాకుండా అయింది. అది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ కాకముందే, ఎన్నికల ముందే వాళ్ళు వచ్చి చెప్పిండ్రు. ఈయన కొత్తగా చెప్పేది ఏం లేదు. తర్వాత వాళ్ళ విజిలెన్స్ చేస్తే విజిలెన్స్ చెప్పి, మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు పోతారు అక్కడికి తాపతాపకి? వీళ్ళు నల్గొండలో కేసీఆర్ మీటింగ్ పెట్టింది కాబట్టి వీళ్ళు అడుగు. ఇప్పుడు మొన్న పోయాం మీ మంత్రులు, మొన్న డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులు పోయి 5వ తారీఖు అనుకుంటా బహుశా, పోయి అక్కడ వాళ్ళు మాట్లాడి వాళ్ళు పోయి అక్కడ సందర్శించి మాట్లాడి వచ్చిండ్రు. వచ్చి ఆ ప్రాజెక్టు చాలా కూలిపోయింది, అది రాదు ఇది రాదు పనికి రాదని చెప్పి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఈ ప్రజెంటేషన్ చేశారు. ప్రజెంటేషన్ ప్రాజెక్టు మీద అవకతవకల మీద ప్రజెంటేషన్ చేశారు. మళ్ళీ మొన్న అసెంబ్లీలో ప్రజెంటేషన్ చేశారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేడిగడ్డ పోయి మళ్ళీ ఇప్పుడు ఒక ప్రజెంటేషన్ మళ్ళీ చేస్తారు. అసలు ఎన్నిసార్లు వీళ్ళు ప్రజెంటేషన్ చేస్తారు? ఒకవైపు సాగునీటి మంత్రి మేడిగడ్డ వరకే మనం పరిశీలించాలంటే, ముఖ్యమంత్రి మొత్తం ప్రాజెక్టు స్టడీ చేయాలంటే, అంతకుముందు సిబిఐ ముచ్చట అన్న, ఇప్పుడు సిబిఐ ముచ్చట అంటలేదు. మరి ప్రధానమంత్రి దగ్గర ఇవ్వండి కదా రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రిని తీసుకొని. అప్పుడు ఎందుకు మరి కాళేశ్వరం మీద ఇట్లా జరిగింది అవినీతి సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు సిబిఐ పక్కకు పెట్టేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మీద కూడా నిలబడలేదు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఇవాళ దొమ్మరిగడ్డలు ఇస్తున్నది. నేనేమంటున్నా అంటే, అరే నీ చేతిలో అధికారం ఇచ్చిండ్రయ్యా, ఆ ప్రాజెక్టు వయబిలిటీ లేదు, కాస్ట్ బెనిఫిట్ లేదు, అవినీతి జరిగింది, నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసి అవినీతిని బయటికి
నువ్వు టెక్నికల్ డిజైన్స్ ఏమన్నా ఉండేది ఉంటే అవి బయటికి ఇది. ఇవాళ నీకు పంపులు మునిగినాయి, సేఫ్టీ వాల్స్ మునిగినాయి, ఇలా బ్యారేజ్ మునిగింది, 3 బ్యారేజ్లు పనికిరావు ఇసుక మీద కట్టిండ్రని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఆ బ్యారేజ్లు ఏదైతే కట్టిండ్రో అవి పనికిరావని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. బ్యారేజీ రిస్క్ లో ఉన్నది, దాన్ని వెంటనే పరిశీలించాలి, అన్లెస్ అంటిల్ రిహాబిలిటేషన్ అని చెప్పింది వాళ్ళు. కాబట్టి ఇంకా వాళ్ళకంటే ఎక్స్పర్ట్స్ ఇవ్వాలండి. ఇసుకపై కట్టడం వల్ల ఈ పొరపాటు జరిగింది, ఇది సరైన టెక్నికల్ డిజైన్ సరిగా లేదు, వెర్టికల్ జాయింట్ సెంటరింగ్ ఫెయిల్యూర్ అయింది, కాబట్టి వీళ్ళు ఇది పనికి రాదు, మొత్తం పోల్స్ 3 బ్యారేలు పరిశీలించాలని చెప్పారు. యాక్చువల్ గోదావరిలో 3 బ్యారేలు కట్టి బానకాలం ఎత్తిపోయలేరు. ఆ తర్వాత నీళ్లు ఉండేవి, స్టోరేజ్ కెపాసిటీ 23 టీఎంసీలే, 36 లక్షల ఎకరాలు పారది, ఇది ఎన్నోసార్లు చెప్పినాం. కాబట్టి ఇది నేచర్కి అగెనిస్ట్ కట్టిండ్రు, ఇది పనికిరాదని చెప్పినాం, పనికిరానట్టు అయింది. ఆ ప్రాజెక్ట్ కనీసం రిజర్వాయర్ అని ఉంటుందేమో అనుకుంటే అది కూడా పనికి రాకుండా బ్యారేలు పోయి ఇలా ఇది పరిస్థితి వచ్చింది. మరి దీని మీద వీళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు అన్నట్టు లక్ష్మణ్ గారు అన్నట్టు నువ్వు కాంట్రాక్టర్ మీద ఎందుకు మాట్లాడతలేవు? కాంట్రాక్టర్ దగ్గర సెటిల్ చేసుకొని, పార్లమెంట్ ఎన్నికల్లో సెటిల్ చేసుకొని, ఈయన పదవి ఉండాలంటే కేంద్రానికి ఈయన వాటిని పంపాలి. వీళ్ళకు 2 రాష్ట్రాలు ప్రధానంగా, ఇదిగా వచ్చే కర్ణాటక, ఇది ఇక్కడ నుంచి మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు వీళ్ళు వాళ్ళ సెంట్రల్ పంపాలి. కాబట్టి కాంట్రాక్టులతో కుమ్మక్కు, మిగతా వాళ్ళతో కుమ్మక్కు, భూముల వాళ్ళతో కుమ్మక్కు. ఇప్పుడు వాళ్ళు ఏ భూములు అయితే ఇప్పుడు ఏదైతే CCLAకు అధికారిని పెట్టిండో ఆయన దొంగలంగా అని చెప్పి నవీన్ మిట్టల్ మళ్ళీ ఆయననే పెట్టుకున్నారు. అంటే నేను ఇన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ ఆయననే అధికారిగా మేనేజింగ్ డైరెక్టర్ గాను చైర్మన్ అంటారు కదా పెట్టింది. మరి భూముల కాడ అవినీతి అని చెప్పి ఎవరిని తిట్టినో వాళ్ళని పెట్టుకుంటే చీఫ్ సెక్రటరీ అట్లనే ఉండేది. మళ్ళీ ఆ తర్వాత ఇవాళ ఫార్మసీ భూములు గుంజుకోకపోతే ఇవాళ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ తో కుమ్మక్కైతే మరి మీ దగ్గర ఎక్కడ చక్కదనం ఉన్నది? ఇప్పుడు మీరు తెలంగాణ చెరబట్టినట్టు కదా, ఇది ఒక అంశం. ఇక రెండో అంశం సీరియస్ అంశం, కేసీఆర్కు నైతికత లేదండి. కేసీఆర్ తప్పు చేసిండు, ప్రజలు ఓడించిండు, అతనికి చేతనైతే వీళ్ళు పాలకు పాలు నీళ్లకు నీళ్లు చేసి వాళ్ళు చట్టపరమైన చర్య తీసుకోవాలి కేసీఆర్ మీద కానీ, ఇంజనీర్ల మీద కానీ, కాంట్రాక్టర్. దాని జోలికి కూడా వాళ్ళు పోతలేరు, స్టేట్మెంట్ల మీద గడప. ఇది ఒక అంశం. మరి ఇవాళ ఎందుకు పోయినావు నువ్వు రేవంత్ రెడ్డి? నువ్వు నీ మంత్రులే పోయొచ్చినాక మంత్రుల మీద నమ్మకం లేదా? కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఏంటంటే ఈ ఏదో ఒక ప్రజలలో ఒక తప్పుడు కాన్సెప్ట్ను నింపేందుకు వాళ్ళు పోతుంది, ప్రచారం కొరకు పోతుంది. ఇది ప్రజలు గమనించాలి. ఇక రెండవది, ఇప్పుడు కృష్ణా బ్యారేజ్, అసలు వీళ్ళకి ఇద్దరు కూడా దొంగలే అని నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోంది కేసీఆర్, సుప్రీంకోర్టులో కేసు వేసింది కేసీఆర్. ఆ తర్వాత ఏదైతే అప్పటి మినిస్టర్ కేంద్ర మంత్రి జలశాఖ మంత్రి ఏమన్నారంటే, అరే మీరే కోర్టులో కేసేసి మీరే మళ్ళీ ట్రిబ్యునల్ అడుగుతాండ్రు, కేసు విడ్రా చేసుకునే ట్రిబ్యునల్ అంటే 8 నెలలు గడిపింది. ట్రిబ్యునల్ అయిన తర్వాత కేసు విడ్రా చేసుకున్నారు 8 నెలలు. మనం ఎన్నికల హడావుల్లో ఉన్నప్పుడు అక్టోబర్లో ఏది ట్రిబ్యునల్ వేసి, ఏం ట్రిబ్యునల్ వేసిండ్రు? ట్రిబ్యునల్ వేసి ఆ ట్రిబ్యునల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రాజెక్టుల వారీగా అలొకేషన్ చేయమని చెప్పి 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందో బ్రిజేష్ ట్రిబ్యునల్కు మళ్ళీ ఇప్పుడు అప్పచెప్పి ఏదైతే కాంగ్రెస్లో ఇప్పుడు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర విభజన చేసింది వాళ్ళే కదా, అపెక్స్ కౌన్సిల్ వేసింది వాళ్ళే కదా, ఈ రివర్ బోర్డు వేసింది వాళ్ళే కదా, దాని చట్టం తయారు చేసింది వాళ్ళే కదా. మళ్ళీ దానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఎట్లా తీర్మానం చేస్తే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా ఏమన్నా? అసలు ఇప్పుడు చట్టం చేసింది వాళ్ళు, ఆ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎట్లా తీర్మానం చేస్తారండి? అంతకుముందు కేసీఆర్ ఈ యొక్క కృష్ణా రివర్స్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పడం సంతకాలు పెట్టొచ్చి మీరు ట్రిబ్యునల్ వేయమని చెప్పి ట్రిబ్యునల్ వేసింది ప్రభుత్వం. ట్రిబ్యునల్ వేసిన తర్వాత ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పటి ట్రిబ్యునల్కు మళ్ళీ 2 సార్లు పోయినారు. నేను అనుకుంటా డిసెంబర్లో ఒకసారి, జనవరిలో ఒకసారి. జనవరిలో ఇక్కడ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం పంపితే వాళ్ళు పోయి కృష్ణా బోర్డుకు ఇచ్చేందుకు సిగ్నేచర్ పెట్టి వచ్చారు. వచ్చినాక ఇప్పుడు వాళ్ళు మీరు కృష్ణా బోర్డు ఎట్లా సంతకాలు పెట్టిందానికి టీఆర్ఎస్ అనగానే వీళ్ళు ప్లేట్ మార్చి ఎన్నికలు ఉన్నాయని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు? ఇమీడియట్ గా మేము కృష్ణా బోర్డు సంతకాలు పెట్టలేదు, మేము దాన్ని ఒప్పుకోం, ప్రాజెక్టుల వారీగా అలొకేషన్ అయినాకనే నేను చేస్తామని అంటాను. వీళ్ళకి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా అని నేను అడుగు. ఇవాళ నాగార్జున సార్ కానీ, శ్రీశైలం కానీ కృష్ణా రివర్ బోర్డుకు అప్పచెప్తే ప్రజెంట్ ప్రాజెక్ట్ ఇచ్చేసి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కానీ ఇంకా ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ విషయంలో మనం కొట్లాడి మన వాటా సాధించుకోవాలి.
299 టీఎంసీలు అనేది 2015లో వాళ్ళకు 512 వాళ్ళకి అనేది జస్ట్ క్యాజువల్ అగ్రిమెంట్, అది చట్టబద్ధం కాలేదు, అది తాత్కాలిక అగ్రిమెంట్. దాన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తుంది. ఈ యొక్క అలొకేషన్ అయ్యేదాకా అది నడుస్తుంది. అలొకేషన్ అయినాక ఎవరు వాళ్ళు చేస్తారు. 69% క్యాచ్మెంట్ ఏరియా ఉన్న తెలంగాణలో మా కనీసం 50% అంటే 800 అంటే 400 రావాలని చెప్పాను. మరి ఈ 299 కూడా ఇప్పుడు వాడుకుంటలేరు వీళ్ళు. 299 కూడా ఇప్పుడు ఈయనే కేసీఆర్ గవర్నమెంట్ కృష్ణానదీ జలాల మీద ఏం చేయలేదు, వాడుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మన బడ్జెట్లో పెండింగ్ ప్రాజెక్టులకు అలొకేషన్ చేయలేదు. మిగులు జలాల మీద కట్టే ఎస్ఎల్బీసీకి కానీ తర్వాత నెట్టెంపాడుకు కానీ వీటికి కూడా ఇప్పటి వరకు అలొకేషన్ ఏం చేయలేదు. అంటే మీరు ప్రాజెక్టు డబ్బులు అలొకేషన్ చేయరు, వీళ్ళు ప్రాజెక్టు కట్టరు, లేని వివాదాన్ని తీసుకొచ్చి ముందర పెట్టి కాలయాపన చేస్తారు. ఇప్పుడు మీరు ఇప్పుడు వాళ్ళు ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇచ్చేం కండిషన్ పెట్టింది? మేము జీవో ఇస్తానం కృష్ణా బోర్డుకి ఇచ్చినందుకు. ఆంధ్రప్రదేశ్ ఇస్తూ తెలంగాణ కూడా జీవో ఇస్తేనే మా జీవో పనిచేస్తుంది, లేకపోతే చేయదని కండిషన్ పెట్టి ఇప్పుడు వీళ్ళు ఇస్తలేదు. ఇవ్వకపోతే నార్జన్ సార్ మళ్ళీ యథావిధిగా వాళ్ళు తీసుకుపోతారు, శ్రీశైలం నీళ్ళు యథావిధిగా తీసుకుపోతారు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? బ్రిజేష్ ట్రిబ్యునల్ అలొకేషన్స్ వచ్చే వరకు టైం పడుతుంది, వాళ్ళంతా సర్వే చేసి ఇవన్నీ చేశారు, టైం పడుతుంది. అప్పటిదాకా జలదోపిడి ఇట్టే నడవన్న. కేసీఆర్ అట్లా అన్నప్పుడు కేసీఆర్ తిప్పికొట్టే శక్తి మీకు లేదా? రే బాబు నువ్వేం పని చేసినావు, తప్పుడు పని చేసినావు, నువ్వు కూడా సంతకం పెట్టినావు. ట్రిబ్యునల్ రిపోర్ట్ వచ్చేదాకా మరి కృష్ణా బోర్డు కంట్రోల్లో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఉంటాయి, దాని ద్వారా యాస్టీజ్ మన హక్కులు మనకు వస్తాయి, మిగతా వాటి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పాలి కదా. చెప్పకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలని బుకాయించి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇద్దరు దొంగలే అని చెప్తున్నా. అందుకే ఇద్దరు చేసి తప్పే, ఇద్దరు చట్ట వ్యతిరేకంగా పోతున్నారు, ఇద్దరు స్వార్థం ఆలోచిస్తున్నారు, ఇద్దరు కూడా తెలంగాణ ప్రజలను, అందులో దక్షిణ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు టనెల్కు ఎస్ఎల్బీసీకి ఇప్పటి వరకు ఎందుకు మీరు పూర్తి చేయలేదు? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విమర్శించింది కదా, 10 ఏళ్ళు అయింది కదా. ఇప్పటికి మరి ఈ ప్రభుత్వం ఎంత బడ్జెట్ పెట్టింది? ఇంకా 9 కిలోమీటర్లు రిమైనింగ్ ఉన్నది, దాన్ని మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల సంగతి ఏంటి? వాళ్ళు ఆల్రెడీ రిజర్వాయర్స్ కట్టుకున్నారు మంచిగా బ్రహ్మాండంగా. పోదిరెడ్డి అవతల 53 టీఎంసీల రిజర్వాయర్ వెలుగొండ దగ్గర కట్టుకొని అంతా రెడీ చేసి వాళ్ళు పెట్టుకున్నారు. మనకు టనెలే పూర్తి కాలేదు. వాళ్ళ టనెల్ 18 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సిగ్గు లజ్జ ఉండాలి ఈ రెండు ప్రభుత్వాలకు నేను అంటున్నాను. ఉండాలి, వాళ్ళని చూసి ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోవాలంటున్నా. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ముందుగా మొట్టమొదటిసారిగా కాళేశ్వరం మీద ఈ పరిస్థితి వచ్చిందని తెలియగానే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు ముందుగా అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించి వెంటనే ఆయన కేంద్ర జలశక్తి శాఖకి లేఖ రాశారు. లక్ష్మణ్ గారు ముగ్గురు పోయి డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాశారు, జలశక్తి మంత్రికి లేఖ రాశారు. అవును, సరే వాళ్ళు వెంటనే నివేదిక ఇచ్చారు దాని మీద. అవును, అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆ నివేదికను ముందర పెట్టే మాట్లాడిండు టిఆర్ఎస్ మీద. ఓకే, అది ఓకే. నా ప్రశ్న వేరే. మళ్ళీ ఎన్నికలైనా ఇప్పుడు ఎట్లా ప్లేట్ మారుస్తావు? దొంగ పనికి బీజేపీ. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మాట, నా ప్రశ్న అది కాదు. అయితే ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది కదా. అవును, డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ముందు ఏదైతే ప్లాన్ ఇస్తారో ఈ ప్లాన్ కానీ వాడు అడిగినటువంటి 20 అంశాల్లో 12 అంశాలు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులు అందించారు. తర్వాత దాన్ని కట్టకూడనటువంటి స్థితిలో దాన్ని కట్టారు. యాక్చువల్గా అది ఫ్లోటింగ్ స్ట్రక్చర్లో ఉండాలి, కానీ దాన్ని స్టేబుల్ స్ట్రక్చర్గా దాన్ని కట్టారు అని చెప్పి వాళ్ళు ప్రధానంగా విమర్శించారు. దాంట్లో ఇన్ని అవకతవకలు జరిగిన తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చర్యలు తీసుకునే అవకాశం లేదా? లేదు సార్, ఇది స్టేట్ ప్రాజెక్ట్. నువ్వు చెప్తున్నా వాళ్ళు రమ్మంటే లెటర్ రాస్తే వచ్చి రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఎప్పుడు కూడా స్టేట్ ప్రాజెక్ట్ కేంద్రం ఇన్వాల్వ్ కాదు. 2005లో నువ్వు చెప్తున్నా, 2004-05లో ఏదైతే రాష్ట్రాలు కట్టుకునే ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వాళ్ళే డైరెక్ట్ కట్టుకోవాలి, వాళ్ళే మొత్తం క్వాలిటీ కంట్రోల్గా అన్ని వాళ్ళే. కేవలం ఒక 2-3 పర్మిషన్లు ఇస్తుంది. అటవీ పర్మిషన్, తర్వాత వాళ్ళకు పర్యావరణ పర్మిషన్, తర్వాత నీటి లభ్యత, ఇట్లాంటివి మాత్రమే ఇస్తుంది. అది కూడా అప్రూవల్ ఇయ్యేది కేవలం 3 పర్మిషన్ ఇచ్చి, మిగతా టెక్నికల్ డిజైన్స్ కానీ, దాని ఇంప్లిమెంట్ కానీ, దాని ఫైనాన్స్ కానీ అన్ని కూడా అప్రూవల్ అంతా కూడా ఇక్కడ ఉన్న కాళేశ్వరంకు ఇక్కడ ఉన్న హై పవర్ అథారిటీ ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇచ్చారు. వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా మేము ఇచ్చిన ప్రకారం కట్టలేదు వీళ్ళు అని. కేంద్రానికి కూడా వీళ్ళు డిపిఐ ఏదైతే ఇచ్చారో ఇక్కడ కట్టిన ప్రకారం డిపిఐ ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ హై పవర్ కమిటీ ఏదైతే డిజైన్ ఇచ్చిందో దాని ప్రకారం కట్టలేదు. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన స్టేట్ ఇంజనీర్స్ హై పవర్ కమిటీ కూడా మేము చెప్పినట్టు కట్టలేదని స్టేట్మెంట్ ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఇంకేం చెప్పాలండి వాళ్ళు? ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఏం చెప్పాలి? హరీష్ రావు ఇది బ్లాక్ మెయిల్ చేసుకుంటా, హరీష్ రావు రా మా పార్టీ రా 10 మందిని తీసుకొని నీ మీద కేసులు లేకుండా చేస్తామంట.
ఇది వీళ్ళ యొక్క ఆలోచన. తెలంగాణ ప్రజలను నిండా ముంచినోని 10 మందిని తీసుకొని రా, లేకపోతే నీ మీద కేసు బుక్ అయితే అని చెప్తున్నారు. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి అసలు. నీకు అధికారం ఇచ్చినాక ప్రజల పక్షాన్ని నిలబడి నువ్వు వసూలు చేయి, నువ్వు శిక్షించు చట్టపరంగా. కాంట్రాక్టర్ నీ ఇంటికి వస్తాడు, నీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినాక కూడా దాన్ని పరిగణలో తీసుకో, నీ విజిలెన్స్ ఇచ్చిన దాన్ని పరిగణలో తీసుకో. ఎందుకు పోయినావు ఇప్పుడు ప్రాజెక్ట్ మీద? ఇంకేం పని ఉన్నదని పోయినా కూడా ఏం తెలియదు పోయినావు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎన్నిసార్లు ఇస్తారు మీరు? నీ మంత్రులు పోయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు, మళ్ళీ నువ్వు పోయి ఇస్తాను అంటే అప్పటికిప్పటికి ఏమైనా తేడా ఉందా? మొన్న నెల రోజులకి ఇప్పటికి తేడా అవుతుందా? ఓకే సార్, జనాన్ని పిచ్చోళ్ళని చెప్తారా మీరు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.